అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా మంది మండే సో వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం ఆ ఎండలో మెట్లు ఎక్కడం ఉన్నది. ఆ తర్వాత లోపల సిస్టమేటిక్గా ఒక క్యూ మేనేజర్స్ పెట్టి ఒక పేషెంట్గా వాళ్ళ ఇష్యూ విని అంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకుండా ల్యాండ్ అనగానే ముందు దాన్ని రిజర్వ్ చేయడానికి ప్రయత్నించాలి. అది ఫస్ట్ ముందు మనం చేయవలసిన పని. అది ముందు మనం స్టార్ట్ చేసాము. నెమ్మదిగా ఇష్యూస్ కూడా రిజర్వ్ అవుతున్నాయి. నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ వీక్ ఫ్రైడే ఆ రోజు ఏవైతే నా దగ్గరికి 200-250 అగ్రిమెంట్స్ వస్తే అందులో కొన్ని కేసెస్ ఉంటాయి. అది ఎక్కడో ఫ్రాడ్ జరుగుతుంది, లేకపోతే ఎక్కడో ఒక మిస్టేక్ జరుగుతుంది అనుకున్నా నేను 10 సెలెక్ట్ చేసుకుంటాను. నేను పర్సనల్గా అటెండ్ అవ్వాలి. నేనే పర్సనల్గా ఒక 10 సెలెక్ట్ చేసుకొని ఫ్రైడే సాయంత్రం 5 నుంచి 7 వరకు 10 కేసులకి పర్సనల్ హీరింగ్. అంటే రెవెన్యూ టీం ఉంటారు, ఆర్డీఓ, తహసీల్దార్, బిఆర్ఓ, ఆర్ఐ, సర్వేలు అందరూ ఒక పక్కన ఉంటారు. ఒక పక్కన ఎవరైతే మనకి ఎవరైతే గ్రీవెన్స్ ఇచ్చారో వాళ్ళు ఉంటారు, ఎవరి మీద అయితే గ్రీవెన్స్ ఇచ్చారో వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరి సమక్షంలోనూ ఒక రెవెన్యూ కోర్టు లాంటి అక్కడికక్కడే సమస్యని వినటం, అర్థం చేసుకోవటం, అందులో ఎవరి వైపు మిస్టేక్ ఉందో ఎక్కువ తెలుసుకొని దానికి సరిపడా మా వైపు నుంచి ఉంటే మన వైపు డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. లేదు లేదా ప్రైవేట్ పార్టీస్ ఉంటే అందరూ మనం ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు యాక్చువల్గా. కానీ ఒక కలెక్టర్ నమ్ముకుని, ఒక కలెక్టర్ వ్యవస్థ నమ్ముకుని వస్తున్నారు కాబట్టి ముందు మనం ఆ పార్టీస్ని మనం వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి దో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ జ్యూరిస్డిక్షన్ మనం సార్. నమస్తే సార్, విశాలాంత రిపోర్టర్ సార్, రమణ సార్. సార్ నమస్తే సార్, నా పేరు రత్నయ్య, ఆంధ్రజ్యోతి. సార్ నా పేరు కృష్ణమూర్తి సార్, న్యూస్ 360 స్టాఫ్ రిపోర్టర్ సార్. వీళ్ళు 400, వీళ్ళు 200, వీళ్ళు 600 మంది ఉంటారు ఆ గ్రౌండ్లో. నాకు తెలిసి అందరూ ఎప్పుడైతే ఐ థింక్ మనం ఎవరికైతే ఎఫిషియన్సీ సర్టిఫికేట్ ఇస్తామో వాళ్ళే సరిపోతారు. ఇంకా అవునా కాదు, చాలా క్లమ్సీగా ఉంటారు అనుకుంటున్నాను నేను. 400 మంది, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం కొత్త ప్రభుత్వం ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ అటెండ్ అవుతారని అనుకుంటున్నాను. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సో ఆయన ప్రభావం ఉంటుంది. సో ఈ 2 వీక్స్ అయితే హీరో అవుతుంది. నేను ఫొటోస్ పెట్టమన్నాను లాస్ట్ టైం ఎలా చేసాము, ఫొటోస్ డిజిటల్ ఇందులో కిషోర్ నేను చెప్పాను, ప్రెస్ క్లిప్పింగ్స్ ఫొటోస్ లాస్ట్ టైం మీరు ఎలా చేసామో నేను డిస్ప్లే చేయమన్నాను. చూసి తర్వాత మనం అదే గైడ్ ప్రిపరేషన్ ఆఫ్ స్పీచ్, కల్చరల్ యాక్టివిటీస్. లాస్ట్ టైం ఎవరు దీనికి ఇన్ఛార్జ్ డిఈఓనా మీరు ఉన్నారా? ఎన్ని ప్రపోజల్స్ పెట్టారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.